ప్రభు మనకు ఇంకొక మాట కూడా వినిపిస్తూ ఉంటుంది, ఆలయం యొక్క నీడ ఎక్కడ పడదు అని అంటూ ఉంటారు. ఇది ఈ విచిత్రం ఎలా జరుగుతోంది అంటే నేటికి ఈ ఆలయం యొక్క నీడ అయితే పడట్లేదు. చాలా విచిత్రాలు ఉన్నాయండి. ఆలయం యొక్క నీడ పడదంటారు. అలానే జగన్నాథుడి యొక్క ఆ గోపురం పైన ఉండే జెండాలు ఆ ఏవైతే గాలి వచ్చే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉందంటారు. ప్రతిరోజు 170 అడుగులైన గోపురాన్ని ఎక్కి ప్రతిరోజు జెండాని మారుస్తూ ఉంటారు. ఆ నీలి చక్రం ఏదైతే ఉందో రోజు కూడా వర్ణములు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క రోజు ప్రొద్దు నుంచి రాత్రి లోపల వర్ణములు మారుతూ మారుతూ దర్శనమిస్తాయి అని అంటారు. చాలా విచిత్రాలండి. జగన్నాథ క్షేత్రం అంటేనే విచిత్రాలకు నిలయం. కానీ భక్తులు వెళ్ళేది ఈ విచిత్రాలు దర్శనం చేసుకోవడానికి కాదు, ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఆస్వాదన చేయడానికి అనమాట. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు చూడండి, ఎంత పాపం ఇన్ని తత్వాలున్నా ఇన్ని మహత్యాలున్నా సరే దేవుని నమ్మకుండా ఉన్న వాళ్ళ యొక్క దౌర్భాగ్యం ఏమంటాను చెప్పండి. పాపం స్వామి ఏ మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడికి ఏముందండి ఈ విచిత్రాలను చూపించడానికి? ఆయన ఏమన్నా మనం కానీ ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఆయనకి ఏమన్నా నష్టమా చెప్పండి? నిత్యసూరులు, ముక్తగణాలు, కోట్ల రెట్టలో మనకి ఈ ప్రపంచం ఉత్తి 1 పార్టే. 3 పార్ట్లు ఆయన వైకుంఠం ఉంది. అక్కడ ఎంతో మంది సేవకులు ఉన్నారు. అయినా సరే మన పైన కృప చూపించి ఆయన ఇక్కడికి వస్తే మనం కానీ వీటి వెనకాల పోయామనుకోండి, మనకి దానివల్ల ప్రయోజనం లేదు. భగవంతుడి యొక్క మూర్తి, భగవంతుడి యొక్క స్వరూపము, భగవంతుడి యొక్క రూపము, భగవంతుడి యొక్క భక్తులు ఎక్కడైతే ఉంటారో ఎటువంటి విచిత్రం ఉన్నా లేకపోయినా సరే మనకి భగవంతుడు ఉన్నాడు అనే ప్రేమతో మనం వెళ్ళాలి. అదే భక్తితో మనం దర్శించాలి. కానీ భగవంతుడి యొక్క క్షేత్రములో ప్రతి క్షేత్రములో ఇలాంటి విచిత్రములు మనం దర్శనం చేస్తూనే ఉంటామండి. అయినా సరే నమ్మని వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇంకేం చేస్తాం చెప్పండి. అంటే ఇలాంటి నిదర్శనాలు చూపిస్తూ, అంటే పూరి క్షేత్రానికి మనం చెప్పుకున్నట్టుగా చాలా ఉన్నాయి ప్రత్యేకతలు, చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. అంటే భగవంతుడు వీటి ద్వారా తన పరిపూర్ణత్వాన్ని లేకపోతే వ్యాపకత్వాన్ని చాటి చెప్తున్నారా? మనం ఎలా అర్థం చేసుకోవాలి? పాపం భగవంతుడికి అంత అవసరం ఏముందండి మ్యాజిక్ చేయడానికి? ఆయన పరిపూర్ణత్వాన్ని చాటి చెప్పడానికి మనల్ని సృష్టి చేసిందే, మనకి పీల్చడానికి గాలి ఇచ్చింది, మనకి చూడ్డానికి సూర్యుడు ఉన్నాడు, నేత్రాలు పనిచేస్తున్నాయి. దీనికంటే ఆయన శక్తి ఇంకేం కావాలి చెప్పండి? ఆయన ఈ జెండాని ఆపోజిట్ డైరెక్షన్లో ఎగిరించి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు భగవంతుడికి. కానీ అదంతా కూడా భగవంతుడి యొక్క తేజస్సు అనొచ్చు, ఆ ప్రాంతానికి ఉండే మహత్యం అనొచ్చు, ఆ విధంగా ఉంటుంది. కానీ భగవంతుడి యొక్క పరిపూర్ణత్వాన్ని, ఎవరి పరిపూర్ణత్వాన్ని ప్రూవ్ చేసుకోవడానికి మనం ఏం ఎక్స్ట్రా మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుపాదుల వారిని అడిగారు ఒకళ్ళు, అయ్యా అందరూ బాబాలందరూ కూడా మ్యాజిక్లు చేస్తూ ఉంటారు, మీరు కూడా ఏదన్నా మ్యాజిక్ చేయండి అని అంటే ప్రభుపాదుల వారు అన్నారు, మేము ఏదో ఎక్స్టర్నల్ మ్యాజిక్ కాదు, మేము చేసిన మ్యాజిక్ ఏంటి అంటే ఇంతమంది యొక్క హృదయాలను మార్చి కృష్ణుడు వైపు తీసుకెళ్ళాము, అది నిజమైన మ్యాజిక్ అని. కాబట్టి అది నిజమైన సిద్ధి. నిజంగా ఒకళ్ళ హృదయం మార్చడం అనేది సిద్ధి. కాబట్టి జగన్నాథుడి యొక్క స్వరూపం ఏదో జెండాను ఉల్టా ఎగిరేయటమో, నీడ పడకుండా ఉండటమో అది జగన్నాథుడి యొక్క విశిష్టత కాదు. జగన్నాథుడి యొక్క స్వరూపం, జగన్నాథుడు తన భక్తులతో చేసిన లీలలు, జగన్నాథుడి యొక్క ప్రేమ, జగన్నాథుడి యొక్క రూపం, జగన్నాథుడి యొక్క రథయాత్ర. చూడండి, మూలమూర్తియే వదిలేసి రథం పైనకెక్కి వేలాది లక్షలాది మందికి దర్శనం ఇవ్వడానికి వస్తున్నారు. ఎంత ప్రేమ ఉండాలండి స్వామికి! ఆ ప్రేమనే నిదర్శనం భగవంతుడికి. ఇంకా ఏది భగవంతుడి యొక్క నిదర్శనం కానే కాదు.